ఈ సందర్భంగా కొంత ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మీ అందరికి కూడా అవేర్నెస్ తీసుకురావాలి, డ్రైవర్స్కు ఎస్పెషల్లీ అనేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద లారీల డ్రైవర్లు ఉండొచ్చు, తర్వాత చిన్న మన క్యాబ్ డ్రైవర్స్ ఉండొచ్చు, తర్వాత అంటే రూల్స్ కరెక్ట్ పాటిస్తే హెల్మెట్ పెట్టుకుంటే ఫైన్ వేస్తారా? లేరు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలంటున్నాం, తర్వాత ఆర్సీ ఉండాలంటున్నాం. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఉండాలని ఎందుకు ఎండబడుతున్నామంటే అట్లీస్ట్ చనిపోయిన తర్వాత వాళ్ళకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం కూడా లేకుండా అయిపోతుంది అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటే కనీసం దాన్ని వినియోగం చేసుకునేసి అందరూ ఎవ్రీవన్ షుడ్ బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ టుడే వీఆర్ హియర్ ఆల్సో టు aware you about the road safety rules and regulations here. అందరూ తెలుసు, అందరూ ఇక్కడ వెహికల్ నడిపే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఉంటే రోడ్డు మీద ఎవరైనా చనిపోయి ఉంటే మాత్రం యాక్సిడెంట్ వల్ల, రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతే వాటిని ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటారు. ముఖ్యంగా మీ అందరికీ ఇటువంటి ప్రోగ్రాము ఈ కార్యక్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్ వాటి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ డ్రైవర్స్ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంలోనే మేము 2025లో సుమారు 16 నుంచి 18 మంది చనిపోయారు. అంటే హైయెస్ట్ నెంబర్ అనమాట. అంటే ఈ రోడ్లో ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంతమంది చనిపోవడం అనేది ఎందుకు జరిగింది కారణం అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి హ్యూమన్ ఎర్రర్, అంటే మనం డ్రైవర్ సరి అయినటువంటి నడపక నెగ్లి చేస్తుంది. తర్వాత పాదచారులు కూడా వాళ్ళు సరిగ్గా అయినా కానీ మనకు ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఇప్పుడు మాకు మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగినాయి ఈ సంవత్సరం అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్. అర్థమైందా మీకు? ఎక్కడైంది? అందుకోసమే నేను స్పెసిఫిక్గా మా వాళ్ళని టార్గెట్ చేసి ఇక్కడ రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఎట్లా అనేది స్పాట్ డెత్ అయిపోయింది. అమ్మాయి చాలా పాపం, వాళ్ళంతా కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఎంత లాస్ కుటుంబానికి. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదివే అమ్మాయి చనిపోయిందంటే వాళ్ళ కుటుంబానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగిందనమాట. మనం అయితే దీని విషయంలో ఇది మన అయితే ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాఫిక్ అందరికి కూడా ఈ ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు నిత్యం చాలా చాలా ప్రమాదాలు, ఘోరంగా చాలామంది చనిపోతూ ఉన్నారు. మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్, నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటాం. ఇంజురీస్ అయ్యి గాయాలయ్యి హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళని రోడ్ యాక్సిడెంట్స్ అంటే అన్ని జరిగిన ఈ యాక్సిడెంట్స్ లో 80% బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతున్నాయి. కాబట్టి అది మన తప్పిదాన్ని మనం ప్రివెంట్ చేసుకునే ఉంది. కాబట్టి కంపల్సరీగా వి ఆల్ హ్యావ్ టు టేక్ నియమ నిబంధనలన్నీ అందరికీ తెలుసు, బట్ దే నెగ్లెక్టెడ్. జనవరి నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అబ్జర్వ్ చేస్తారు. దిస్ ఈస్ ద 37th time the whole India is been observing this. The purpose of this is to save lives, because India is one of the top country where most of the lives have been